శ్రీ గణేశాయ నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. ఈ రోజు నుండి మాఘ నవరాత్రులు మొదలవుతున్నాయి. అంటే మాఘశుద్ధ పాడ్యమితో మొదలయ్యి మాఘశుద్ధ నవమి రోజుతో ముగుస్తాయి. వీటినే కొందరు మాఘ గుప్త నవరాత్రులు అంటే, మరికొందరు శ్యామలా నవరాత్రులు అంటారు. ఈ నవరాత్రులు దశమహావిద్యలను సాధించాలి అనుకునే వారికి అత్యంత ప్రధానమైనవి. అసలు దశమహావిద్యలు అంటే హిందూ మతంలో ముఖ్యంగా తాంత్రిక సాంప్రదాయంలో పూజించబడే జగన్మాత యొక్క అత్యంత శక్తివంతమైన, విశ్వాన్నే శాసించగలిగిన 10 మహోన్నత శక్తుల రూపాలు. అవి కాళి, తార, త్రిపుర సుందరి, ఆవిడనే షోడశి అని కూడా అంటారు. భువనేశ్వరి, త్రిపుర భైరవి, చిన్నమస్త, ధూమావతి, బగళాముఖి, మాతంగి, కమల. కాళి కాలానికి అధిదేవత. తార వాక్కు జ్ఞానానికి అధిదేవత. త్రిపుర సుందరి ఆనందానికి సౌందర్యానికి అధిదేవత. భువనేశ్వరి విశ్వాన్ని పాలించే తల్లి. త్రిపుర భైరవి భయాలను తొలగించే శక్తి. చిన్నమస్త తల నరుక్కొని ఉన్న రూపము, కాలానికి ప్రతీక. ధూమావతి పేదరికము దుఃఖం నుండి విముక్తి కలిగించేది. బగళాముఖి శత్రువుల నోరు మూయించేది, అంటే స్తంభన శక్తిని ప్రసాదించేది. మాతంగి వాక్ శక్తి, కళలకు అధిదేవత. కమల సంపద సౌభాగ్య ప్రదాత. కనుక ఈ నవరాత్రులలో మనం కూడా దుమ్ దుర్గాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించుకుంటూ అమ్మవారి అనుగ్రహాన్ని కోరుకుందాము. శ్రీమాత్రే నమః. శాంతి.